హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ మన భారతదేశం మొట్టమొదటిసారిగా జియోథర్మల్ ఎనర్జీకి సంబంధించిన ఒక పాలసీని తీసుకురావటం జరిగింది. సో ఈ కంటెక్స్ట్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎనర్జీ అనే ఒక చాప్టర్ ఉంది. అందులో జియోథర్మల్ ఎనర్జీకి సంబంధించి అసలు జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటి, దీనిని ఎన్ని రకాలుగా ప్రొడ్యూస్ చేయవచ్చు, మన యొక్క రెన్యూబుల్ ఎనర్జీ బాస్కెట్కి సంబంధించి జియోథర్మల్ ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే మన భారతదేశంలో పొటెన్షియల్ ఏరియాస్ లేవంటే ప్రావిన్సెస్ ఏమేమి ఉన్నాయి జియోథర్మల్ ఎనర్జీకి సంబంధించి, అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి నోడల్ ఏజెన్సీ ఏంటి, ఈ జియోథర్మల్ ఎనర్జీకి సంబంధించి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, అలాగే ఈ ఛాలెంజెస్ని ఎదుర్కోవటానికి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇందాక అనుకున్నట్టుగా మన భారతదేశం మొట్టమొదటిసారిగా ఈ జియోథర్మల్ ఎనర్జీకి సంబంధించి ఒక పాలసీని తీసుకురావటం జరిగింది. అలాగే మనం ఏదైతే నెట్ జీరో ఎమిషన్స్ అనేసి, అంటే జీరో కర్బన ఉద్గారాలు అనేసి 2070 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామో ఆ గోల్ని రీచ్ అవ్వటానికి ఇది సపోర్ట్ చేస్తుందన్నమాట. సో బేసిక్గా ఇది అయితే విజన్ ఏంటి అంటే, ఇప్పుడు మన యొక్క రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, అలాగే హైడ్రో కావచ్చు, ఇవి ఏవైతే ఇప్పుడు మనకి రెన్యూబుల్ ఎనర్జీ బాస్కెట్లో ఉన్నాయో ఆ రెన్యూబుల్ ఎనర్జీ పొటెన్షియల్ని మరింత పెంచడం కోసం ఈ జియోథర్మల్ ఎనర్జీ అన్నటువంటిది కూడా ఉపయోగపడుతుంది. బట్ మనం చూస్తే మన భారతదేశంలో జియోథర్మల్ ఎనర్జీ పొటెన్షియల్ ఉన్నా ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేస్తున్నది చాలా తక్కువే. బట్ మనకి అవకాశాలు అన్నటువంటివి ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేయటం కోసమే ఈ పాలసీ అన్నటువంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏమిటి, మనకి భూగర్భంలో ఉండేటటువంటి ఆ హీట్ ఏదైతే ఉంటుందో, ఇంకా ఆ రెసిడ్యువల్ హీట్ వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వల్ల కావచ్చు, ఏదైనా ప్రొడ్యూస్ అయ్యే హీట్ ఏదైతే ఉంటుందో ఆ హీట్ నుంచి ప్రొడ్యూస్ చేసేటటువంటి ఎనర్జీని మనం జియోథర్మల్ ఎనర్జీ అనేసి పిలుస్తాం. సో జనరల్గా ఈ జియోథర్మల్ ఎనర్జీని 2 రకాలుగా ప్రొడ్యూస్ చేస్తాం. ఎలాగా అంటే, ఒకటి వచ్చేసరికి ఈ హీట్కి సంబంధించి ఏవైతే ఆక్విఫర్స్ అన్నటువంటివి ఉంటాయో, హాట్ ఆక్విఫర్స్, సో వాటిలోకి డ్రిల్లింగ్ అన్నటువంటిది చేసి అక్కడ నుంచి ఆ నీటిని ప్లస్ ఆ వేపర్ని రెండింటిని తీసుకుని బయటికి తీసుకొచ్చి టర్బైన్స్ని తిప్పటం ద్వారా ప్రొడ్యూస్ చేయటం. లేదు, రెండవది ఏంటి అంటే డైరెక్ట్గా ఆ హాట్ రాక్స్లోకి డ్రిల్ చేసి అక్కడ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం. సో ఇలా 2 రకాలుగా ఈ జియోథర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయవచ్చు అనమాట. మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు గోల్స్ ఏమేమి ఉన్నాయి ఈ యొక్క జియోథర్మల్ ఎనర్జీ పాలసీకి సంబంధించి ఎస్పెషల్గా అంటే, ప్రతిదానికి కొన్ని సిమిలర్ గోల్స్ ఉంటాయండి ఎనర్జీకి సంబంధించి. ఎలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూబుల్ ఎనర్జీ అనుకోండి, రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ని రీచ్ అవ్వాలి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2030వ సంవత్సరానికి ఎన్ని గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అని మన భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. మీ అందరికీ తెలిసే ఉండాలి. సో కమెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి, 2030 నాటికి మనము నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్కి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీని ఎంతకి పెంచాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నటువంటిది కమెంట్స్లో చెప్పండి. సో ఎనర్జీకి సంబంధించి ఏంటి, ఒకటి రెన్యూబుల్ ఎనర్జీని పెంచాలి అన్నటువంటిది. లేదు, అది నాన్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించింది అనుకోండి, పెట్రోలియం ఈ టైప్ అనుకోండి, అప్పుడేంటి ఏవైతే ఈ నాన్ ట్రెడిషనల్ ఉంటాయో, అంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ ఉంటాయో వాటిని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చి రెన్యూబుల్ ఎనర్జీ వైపు మూవ్ అవ్వాలనుకుంటున్నాము. అలాగే జీరో కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటిది రాసుకుంటాం. ఎనర్జీ సెక్యూరిటీ అన్నటువంటిది మనం ఆన్సర్గా గోల్గా పెట్టుకుంటాం. అట్లానే ఏంటి, మన యొక్క పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి అన్నటువంటివి. అలాగే ఇన్కమ్ జనరేట్ చేయటం, అలాగే ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి మన యొక్క ప్లేస్ని పెంపొందించుకోవటం, ఇలా కొన్ని కామన్ గోల్స్ అన్నటువంటివి ప్రతి పాలసీలోనూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, అడ్వాన్స్ రీసెర్చ్ మరియు ఎక్స్ప్లోరేషన్ అన్నటువంటిది చేయాలి. ఎందుకంటే ఇంకా జియోథర్మల్ ఎనర్జీ అన్నటువంటిది అంత ఎమర్జ్ అవ్వలేదు మన భారతదేశంలో. సో ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ కాబట్టి దీన్ని మరింతగా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గ్లోబల్ మరియు నేషనల్ బాడీస్ ఏవైతే ఈ ఎనర్జీకి సంబంధించి ఉంటాయో వాటితో కొలాబరేట్ అవ్వటం ద్వారా ఎక్కువ ఈ ఎనర్జీని మనం పెంపొందించుకోగలిగినటువంటి అవకాశాలు ఉన్నటువంటివి మనకి ఉన్నాయి. అట్లానే డైరెక్ట్ యూజ్ అప్లికేషన్స్ ఏవైతే వీటి ద్వారా ఉంటాయో,
ఉంటాయో, అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఎనర్జీని ఎక్కడెక్కడైతే ఉపయోగించుకోవచ్చో వాటన్నింటిలోనూ వీటి యొక్క ఉపయోగాన్ని పెంచుకుంటూ వెళ్తే మెల్లిగా ఈ ఎనర్జీ అన్నటువంటిది మరింతగా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, అంతేనా? సో ఎనర్జీ బాస్కెట్కి అది యూజ్ అవుతుంది. అలాగే రీపర్పస్ అంటే ఏంటి, మనం ఏవైతే అబాండెంట్ ఆయిల్ మరియు గ్యాస్ క్షేత్రాలు అన్నటువంటివి ఉంటాయో వాటిని ఇలా జియోథర్మల్ ఎనర్జీతో రీప్లేస్ చేసుకోగలిగితే అవన్నీ కూడా మనకి ఎనర్జీ బాస్కెట్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. అలానే పబ్లిక్ ప్రైవేట్ ఎకోసిస్టమ్ని పెంచుకోవటం ద్వారా మరింతగా డెవలప్మెంట్ అన్నటువంటిది సాధ్యమవుతుంది. సో ఇవన్నీ దీని కింద ఉన్నటువంటి గోల్సే. మరి ఇక్కడ కనుక చూస్తే జియోథర్మల్ పొటెన్షియల్ అన్నటువంటిది ఎలా ఉంది, ఎస్పెషల్లీ మన భారతదేశానికి సంబంధించి చూస్తే మొత్తం 381 హాట్ స్ప్రింగ్స్ని గుర్తించడం జరిగింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నటువంటిది. అంతేకాదు వాటిని మొత్తం 10 జియోథర్మల్ ప్రావిన్సెస్గా గుర్తించారు. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయన్ ప్రావిన్స్ అని చెప్పేసి, అట్లానే క్యాంబే అనేసి, గోదావరి, అండమాన్ నికోబార్, ఇలాగా కొన్ని ప్రావిన్సెస్గా డివైడ్ చేసి ఆ ప్లేసెస్లో ఎక్కువ క్షేత్రాలు ఉన్నాయి. సో అక్కడ నుంచి మనం జియోథర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయవచ్చు అన్నట్టుగా. అలానే ఎక్కువ పొటెన్షియల్ ఉండేటటువంటి ప్లేసెస్ కనుక చూస్తే చూడండి, లదాఖ్ అన్నటువంటిది, అట్లానే హిమాచల్లోను, అలాగే మనం చూస్తే ఇక్కడ ఉత్తరాఖండ్ కావచ్చు, సిక్కిం కావచ్చు, తెలంగాణ కావచ్చు, గుజరాత్ కావచ్చు, వీటన్నింటిలో జియోథర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి కెపాసిటీ అన్నటువంటిది ఉంది. సో వాటిని మనం ఎన్హాన్స్ చేసుకోవాలి. మరి ఈ జియోథర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి నోడల్ ఏజెన్సీ లేదా నోడల్ మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, MNRE అన్నటువంటిది. సో ఇది కూడా మనం చూస్తే ఎప్పటి నుంచో ఉన్నటువంటి మినిస్ట్రీ కాదండి, కొత్తగానే తీసుకొచ్చారు. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అన్నటువంటిది? తెలిస్తే మీరు కమెంట్స్లో చెప్పండి. సరే, నెక్స్ట్ చూడండి, అప్లికేషన్స్. సో జనరల్గా మనము జియోథర్మల్ ఎనర్జీ అయినా ఇంకో ఎనర్జీ అయినా ఎక్కడెక్కడ మనం వాటిని అప్లై చేయగలము అన్నటువంటి అన్ని రంగాలకు ఇది అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ కూడా అలానే అనమాట. పవర్ జనరేషన్కి, అలాగే డైరెక్ట్గా మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వాకల్చర్లో యూజ్ చేసుకోవచ్చు, అట్లానే స్పేస్ హీటింగ్కి, టూరిజం పర్పస్కి సంబంధించి, గ్రీన్ హౌస్ హీటింగ్, ఇలా డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే గ్రౌండ్ సోర్స్ హీట్ పంప్స్ అన్నటువంటివి మన యొక్క ఇళ్ళకి సంబంధించి ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లానే వీటి ద్వారా వచ్చేటటువంటి బై ప్రోడక్ట్స్ని మిగతా వాటిలో వాడుకోవచ్చు. సో ఇలాంటి చాలా అప్లికేషన్స్ అన్నటువంటివి జియోథర్మల్ ఎనర్జీకి ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని మనం పెంచుకోవాలి. అయితే ఇక్కడ ఎలాగా దీన్ని ప్రొడ్యూస్ చేస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడ ఈ జియోథర్మల్ ఎనర్జీ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా వాటిని గుర్తిస్తారు, ఎక్స్ప్లోర్ చేస్తారు. తర్వాత డ్రిల్లింగ్ చేయటం, ఫీజిబిలిటీని బట్టి దాన్ని ప్రొడ్యూస్ చేసేసి వాటిని తర్వాత అమ్మటం లాంటివి చేస్తారనమాట. అయితే చూడండి, ఈ రంగంలో 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది అలో చేశారు. అంటే వేరే వాళ్ళు వచ్చి ఈ రంగంలో 100% వాళ్ళ యొక్క వాటాని పెట్టవచ్చు అనమాట. సో ప్రైవేట్ రంగాన్ని మనం ఏవైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్కి ఎప్పుడైతే అప్లై చేస్తామో అవి మరింత పెరగటానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశం ఇక్కడ. అలానే ఇండిజినస్ టెక్నాలజీస్ని కూడా మనం మరింతగా పెంపొందించుకోవటం ద్వారా ఆల్రెడీ ఏవైతే ఎంటీగా ఉన్నటువంటి ఆయిల్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ గ్యాస్ క్షేత్రాలు ఏవైతే ఎంటీగా ఉన్నాయో వాటిలో జియోథర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అవకాశాలు అన్నటువంటివి మనకు వాస్ట్గానే ఉన్నాయి. బట్ ఆ టెక్నాలజీని మనం డెవలప్ చేసుకోవాలి. అట్లానే ఫినాన్సింగ్ ఆప్షన్స్ కూడా, అంటే ఏంటి, వీళ్ళకి కావాల్సినటువంటి సబ్సిడీస్ ఇవ్వటం, లోన్స్ అన్నటువంటివి ప్రొవైడ్ చేయటం, సావరెన్ గ్రీన్ బాండ్స్ కావచ్చు, అలాగే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అన్నటువంటిది ఇవ్వటం, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం, ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయటం ద్వారా ఏమవుతుంది, ప్రైవేట్ సెక్టార్ అన్నటువంటిది మరింతగా ఈ రంగంలోకి అడుగులేయటానికి వీలవుతుంది. సో దట్ మనము దీన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనకి వీలన్నటువంటిది ఉంటుందన్నమాట. సో ఎమర్జింగ్ టెక్నాలజీ ఇది. తో మనకి ఈ రెన్యూబుల్ ఎనర్జీ బాస్కెట్లో దీని యొక్క రోల్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉన్న, బిలో 1 or 2% ఉన్నా కూడా మనకి జియోథర్మల్ ఎనర్జీ యొక్క పొటెన్షియల్ ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ యొక్క పాలసీని భారత ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. సో ఇక్కడ చూడండి, ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అంటే, ఇనీషియల్గా ఏదైనా ఒక టెక్నాలజీకి సంబంధించి అప్ ఫ్రంట్ కాస్ట్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ సోలార్ ప్యానెల్స్ వీటి యొక్క కాస్ట్ అన్నటువంటిది ఎక్కువగానే ఉంది. గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వటం, ఇలాంటి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండటం, అవేర్నెస్ని కలిగించడం
తద్వారా కొంతవరకు ఈ సోలార్ ప్యానెల్స్ బిగించుకోవటం ఇలాంటివన్నీ చేస్తున్నాం కదా. సో అలాగా దీనికి కూడా అప్ ఫ్రంట్ కాస్ట్ అన్నటువంటిది ఎక్కువగా ఉంది, ఎక్స్ప్లోరేషన్ కాస్ట్ రిస్క్ అన్నటువంటిది ఎక్కువ. సో ఇవన్నీ ఉన్నాయి. అలాగే ప్రాజెక్ట్ క్యాపిటల్ ఇంటెన్సివ్ కాబట్టి ప్రైవేట్ రంగాన్ని మనం ఎక్కువగా అనుమతిస్తున్నాం, 100% FDIని ఇచ్చామన్నమాట. అలాగే ఇన్సెంటివ్స్, సబ్సిడీస్, ఈ రిస్క్ షేరింగ్కి సంబంధించి ఇవన్నీ చేసినప్పుడే మనకి ఈ జియోథర్మల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని పొటెన్షియల్ని మనం రీచ్ అవ్వటానికి మనకి అవకాశాలు అన్నటువంటివి ఉంటాయి. సో స్టేట్ కూడా ఏం చేస్తుంది, కొన్ని నోడల్ ఏజెన్సీస్ ఇవి అనేసి పెట్టడం కావచ్చు, ల్యాండ్ లీజ్ అన్నటువంటిది వీటికి కొన్ని సంవత్సరాల పాటు ఇవ్వటం లాంటివి చేయటం, లేదంటే సింగిల్ విండో క్లియరెన్స్ని తీసుకురావటం. సో దట్ ఎక్కడైతే ఆ క్షేత్రాలు అన్నటువంటివి ఉన్నాయో అక్కడ నుంచి జియోథర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఇటు స్టేట్ సపోర్ట్ అన్నటువంటిది ఇస్తుంది, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని చట్టాలని తీసుకొస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్సెంటివ్స్ ఇవ్వటం కావచ్చు, లోన్స్ అన్నటువంటివి ఈజీ చేయటం. సో ఇలాంటివన్నీ చేయటం ద్వారా మన భారతదేశంలో జియోథర్మల్ ఎనర్జీ యొక్క పొటెన్షియల్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటిదే ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఇవాల్టి మన టాపిక్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.